నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. నో బట్ జోక్స్ అపార్ట్, హీఈస్ ది మోస్ట్ టాలెంటెడ్. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ తనకి, ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా? మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న.